హైదరాబాద్ సనత్ నగర్ లో విషాదం నెలకొంది. జెక్ కాలనీలోని ఆకృతి రెసిడెన్సీ అపార్ట్మెంట్ 2వ అంతస్తులో గల 204 నెంబర్ ఫ్లాట్ లో విద్యుత్ షాక్ తగిలి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. విద్యుత్ అఘాతంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కుటుంబ సభ్యులు మృతి చెందారు. ఇంటిలోని బాత్రూంలో పడి ఉన్న మృతదేహాలను సాయంత్రం గుర్తించారు కాలనీ వాసులు. మరోవైపు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ సనత్ నగర్ లో విషాదం నెలకొంది. జెక్ కాలనీలోని ఆకృతి రెసిడెన్సీ అపార్ట్మెంట్ 2వ అంతస్తులో గల 204 నెంబర్ ఫ్లాట్ లో విద్యుత్ షాక్ తగిలి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. విద్యుత్ అఘాతంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఇంట్లోని బాత్రూంలో పడి ఉన్న మృతదేహాలను సాయంత్రం గుర్తించారు కాలనీ వాసులు. మరోవైపు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సనత్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న జెక్ కాలనీలో ఈ ఆకృతి ప్రెసిడెన్సీ అపార్ట్మెంట్స్ అనే ఏరియాలో అనే అపార్ట్మెంట్లో 6:30కి ఒక ముగ్గురు వ్యక్తులు చనిపోయి ఉన్నారు. ఆ సమాచారం తెలిసిన వెంటనే ఈ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ మా పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే మేము వచ్చి చూడగా ఇక్కడ ముగ్గురు వ్యక్తులు చనిపోయి ఉన్నారు. దాంట్లో మొదటి వ్యక్తి వెంకటేష్, ఆయన పేరు. ఆయనకి 60 years ఉన్నాయి. ఈ డిసెంబర్లో రిటైర్మెంట్ ఉంది. వాళ్ళ వైఫ్, ఆవిడ పేరు మాధవి. వాళ్ళ అబ్బాయి పేరు హరికృష్ణ, ఆయనకి 32 years ఉంటాయి. ఆయన ఆటిజంతో సఫర్ అవుతున్నాడు. ఆ బాబు హరికృష్ణ అనే బాబు. తల్లిదండ్రి నార్మల్గా ఉన్నారు. హీజ్ అన్ ఎంప్లాయీ ఇన్ సిగ్నార్డ్ అనే కంపెనీలో ఎంప్లాయీగా ఉన్నారు. హై పొజిషన్లో ఉన్నారు. అయితే ఇప్పుడు మాకు ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం మేరకు మేము ఇది ఎలక్ట్రిక్ షాక్ అని భావిస్తూ ఉన్నాము. వాళ్ళ ముగ్గురు కూడా బాత్రూంలో చనిపోయి ఉన్నారు. ఆ బాబుకి బట్టలు లేవు చూసినప్పుడు. మిగతా ఇద్దరు అతన్ని సేవ్ చేయడానికి వెళ్ళి ఎలక్ట్రిక్ షాక్తో చనిపోయారు అనేది మా ప్రాథమిక అంచనా. పోస్ట్ మార్టంకి తరలిస్తా ఉన్నాం బాడీస్. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక మిగతా వివరాలు తెలుస్తాయి. గ్యాస్ సిలిండర్ కనిపించింది. అదైతే అలాంటిది గ్యాస్ సిలిండర్ అయితే బర్నింగ్ అవన్నీ వస్తాయి, అదైతే అనిపించలేదు. మోస్ట్లీ ఎలక్ట్రిక్ షాక్ అనుకుంటున్నాము. ఇంకా వైద్య నివేదిక కూడా రావాల్సింది. ఒకడే కొడుకున్నాడు. వాళ్ళు ముగ్గురే ఉంటారు అపార్ట్మెంట్లో కూడా. వాళ్ళు కూడా అందరితో బాగుంటారు, ఎలాంటి శత్రువులు లేరు, ఎలాంటి సమస్యలు కూడా ఆర్థిక సమస్యలు కూడా లేవు అని వాళ్ళ కొలీగ్స్, ఇరుగు పొరుగు వాళ్ళు చెప్తున్నారు. వీ విల్ వెరిఫై ఎవ్రీథింగ్. ఫస్ట్ మెయిడ్, ఇంట్లో పనిచేసే మెయిడ్ మార్నింగ్ వచ్చి పని చేసుకుని పోయారు. అప్పటికే మార్నింగ్ మేబీ 9-9:30 మధ్యలో జరిగి ఉండొచ్చు అని అనుమానిస్తూ ఉన్నాము. బట్ 11:30కి ఆవిడ వచ్చి పని చేసుకుని వెళ్ళిపోయారు. మళ్ళీ ఈవినింగ్ 4:30కి వచ్చి చూసి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ 6:30కి వచ్చి అప్పుడు బాత్రూమ్ డోరు ఆల్మోస్ట్ లాక్ పొజిషన్లో ఉంది. ఈ బాడీలు అడ్డంగా ఉండటం వల్ల బలవంతంగా ఓపెన్ చేసినప్పుడు వాళ్ళకి కనిపించింది. వాళ్ళది కర్ణాటకకి చెందిన వాళ్ళు వీళ్ళు. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, ఈ ప్రమాదానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? కుటుంబము ముగ్గురు, కొడుకు భార్యతో కలిసి ఇదే ఆకృతి అపార్ట్మెంట్లో ఉంటున్నారు. అయితే ఈరోజు ఉదయం 9 గంటల సమయంలో ఇంట్లో పని మనిషి పనిచేసి మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. సాయంత్రం 6 గంటలకి మళ్ళీ తిరిగి అపార్ట్మెంట్కి వచ్చిన సమయంలో ముగ్గురు కూడా కనిపించకపోవడంతో ఒక్కసారిగా ఇంట్లో అంతా వెతికిన తర్వాత బాత్రూంలో చూసేసరికి ముగ్గురు కూడా చనిపోయి ఉన్నారు. వెంటనే ఈ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్కి సమాచారం అందించడంతో పోలీసులకి సమాచారం ఇచ్చారు. పోలీసులు స్పాట్ చేరుకొని ఇక్కడ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కరెంట్ షాక్ వల్లనే ముగ్గురు చనిపోయినట్టు ప్రాథమికంగా దర్యాప్తులో తెలుస్తుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే క్లూస్ టీమ్ కూడా ఇక్కడ చేరుకుంది. అన్ని ఆధారాలు కూడా సేకరిస్తున్నారు. బాత్రూంలో గ్రీజర్ కరెంట్ షాక్ ద్వారానే ముగ్గురు చనిపోయి ఉంటారు. వాళ్ళ బాబు ఆటిజంతో బాధపడుతున్నాడు. 32 సంవత్సరాలకు సంబంధించిన హరి ఆటిజంతో కొద్ది రోజుల నుంచి బాధపడుతున్నాడని చెప్పేసి కూడా గుర్తించడం జరిగిందని చెప్తున్నారు. అయితే ఇదే అపార్ట్మెంట్లో 4 సంవత్సరాల నుంచి కూడా వెంకటేష్ కుటుంబం నివాసం ఉంటుంది. అయితే
పని మనిషి 6 గంటలకు చూసిన సమయంలోనే బాత్రూంలో ముగ్గురు కూడా మృతదేహాలు గుర్తించడం జరిగింది. పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి కూడా బాలనగర్ డీసీపీ సురేష్ కుమార్ చెప్పడం జరిగింది. ఆ బాత్రూంలో ప్రాథమికంగా కరెంట్ షాక్, ఎందుకంటే వాళ్ళు చనిపోయిన తీరు, మృతదేహాలు పడిపోయిన తీరును గమనించి ప్రాథమిక ఆధారంగా కరెంట్ షాక్ వల్లనే ముగ్గురు చనిపోయి ఉంటారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. వాళ్ళు ఆర్థిక పరమైన ఇబ్బందులు కూడా వారికి ఏం లేవు. బంజారా హిల్స్ లో ప్రైవేట్ సాఫ్ట్ కంపెనీలో ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఆర్థికంగా కూడా ఇబ్బందులు కూడా వాళ్ళకి లేవు కాబట్టి ప్రమాదంతోనే చనిపోయినట్టు భావిస్తున్నామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ముగ్గురు మృతదేహాలని గాంధీ ఆసుపత్రికి తరలించడం జరిగింది. పోస్ట్ మార్టంలో పూర్తి వివరాలు కూడా తెలుస్తాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.